హాయ్ ఆల్, వెల్కమ్ టు మై రేడియో చెఫ్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ గెస్ట్, అదే చిక్కుడుగాయ. మనం ఏ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంత సింపుల్ అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా చీటికలో అర్థమైపోతుంది. నేను గిన్నె వేడి చేసి ఆయిల్ వేశాను. నెక్స్ట్ మనం కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేద్దాం. ఇవి చిటపటలాడుతుంటే వచ్చే సౌండ్ ఎంత బాగుంటుందో కదా. ఈ సౌండే సగం ఆకలి పుట్టించేస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ కూరలో పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వైట్ రైస్లో కూర కలుపుకోగానే వచ్చే కలర్ ఉంటుంది చూశారు, మనం తినకుండానే కడుపు నిండిపోతుంది. పచ్చిమిర్చి ఎక్కువగా వేగకముందే ఇవన్నీ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా వేగితే కారం పోతుంది. మనం ఈ కూరలో అస్సలు ఎండుకారం వాడకుండా మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తాం కాబట్టి మనకు కొంచెం కారం తగలాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ పచ్చిమిర్చికి పట్టి అది పంటి కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, ఈ సువాసన అద్భుతంగా ఉంది. ఇప్పుడే మన ఫైబర్ క్వీన్ చిక్కుడుగాయను వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి. నేను సిమ్లో పెట్టుకొని వంట చేసుకుంటున్నాను, అప్పుడు మాడిపోతుందని భయం ఉండదు. ఇప్పుడు మూత పెట్టి మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా మందికి చిక్కుడుగాయ అంటే ఇష్టం ఉండట్లేదు. కానీ ఈ కూరని వండుకొని తిన్న తర్వాత తప్పకుండా ఇష్టపడతారు. సరే, కూర ఉడుకుతుంది కదా, ఈలోపు మీకోసం ఒక ప్రశ్న. మీరు వంటగదిలో చేసిన మొదటి వంటకం ఏంటో కామెంట్లో చెప్పండి. అన్నట్టు కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుంది. ఎందుకంటే స్టీల్ గిన్నె కదా. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా మందికి చిక్కుడుగాయ అంటే ఇష్టం ఉండట్లేదు. కానీ ఈ కూరని వండుకొని తిన్న తర్వాత తప్పకుండా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ కూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మన ఫైబర్ క్వీన్ చిక్కుడుగాయలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన జీర్ణక్రియ చాలా మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఇంకా ఇందులో విటమిన్స్ ఏ, సి, కే మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకల బలానికి, కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. చూసారా, చిక్కుడుగాయలు అద్భుతంగా ఉడికిపోయాయి. పక్కన గరిటెతో కొద్దిగా నొక్కి చూస్తే ఎంత బాగా ఉడికిందో తెలుస్తుంది. ఎంత సింపుల్గా చేశామో చూశారు కదా. చూసారా, ఇందులో మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా ఒక్క చిక్కుడుగాయలోని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా. మరి వేడివేడి అన్నంలో ఈ కూర పక్కన కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేం, అంతే అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ ఈ సింపుల్ రెసిపీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా రేడియో చెఫ్కి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.